మీ భూమి హద్దులు రికార్డుల్లో సరిగా ఉన్నాయా? సరిహద్దులు సరిగా లేవనిపిస్తే ప్రభుత్వం అధికారికంగా హద్దులు ఎలా నిర్ణయిస్తుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923లోని సెక్షన్ 9 ఈ విషయానికే సంబంధించినది. ఈ వీడియోలో ఎటువంటి వివాదం లేని భూమి హద్దులను సర్వే అధికారి ఎలా ఫిక్స్ చేస్తారో సింపుల్గా తెలుసుకుందాం. సెక్షన్ 9 ప్రకారం భూమి హద్దులపై ఎలాంటి వివాదం లేకపోతే సర్వే అధికారి ఆ హద్దులను అధికారికంగా నిర్ణయించి రికార్డుల్లో నమోదు చేస్తారు. అంటే రెండు పక్షాలు కూడా ఒకే హద్దును అంగీకరిస్తే ప్రభుత్వం ఆ హద్దును మ్యాప్లో మరియు రెవెన్యూ రికార్డుల్లో ఫైనల్గా నమోదు చేస్తుంది. సాధారణంగా ఎంఆర్ఓ లేదంటే సర్వే ఆఫీసర్ ఎవరైనా ఉంటే వారు ఈ పనిని చేస్తారు. సర్వే అధికారి ముందుగా ఆ భూమిని కొలుస్తారు, పాత రికార్డులను పరిశీలిస్తారు, ఫీల్డ్ మ్యాప్ తయారు చేస్తారు. తర్వాత అధికారికంగా హద్దులను ఫిక్స్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఈ నిర్ణయం తర్వాత సర్వే స్టోన్స్ వేయవచ్చు. ఎఫ్ఎంబి మ్యాప్ ఏదైతుందో అది అప్డేట్ చేయబడుతుంది అనమాట. రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్పులు నమోదవుతాయి. సెక్షన్ 9 కింద నిర్ణయించిన హద్దులపై తర్వాత వివాదం వస్తే అది సెక్షన్ 10 కిందకు వెళ్తుంది. మీ భూమి రికార్డులు సరిగా ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లీగల్ అవగాహన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.